అమెరికాలోని భారతీయులకు షాక్ తగిలేలా H1B వీసా నిబంధనలు సమూలంగా మార్చేసేందుకు ట్రంప్ ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. H1B వీసా ద్వారా అమెరికాలో గ్రీన్ కార్డు పొందే అవకాశాన్ని శాశ్వతంగా నిలిపేయాలంటూ ముసాయిదా బిల్లును యుఎస్ కాంగ్రెస్లో ప్రవేశపెట్టారు. అమెరికన్ వైట్ కాలర్ వర్కర్ జాబ్స్ యాక్ట్ అనే ఈ బిల్లు ప్రకారం విదేశీ విద్యార్థులు చదువు పూర్తయ్యాక అమెరికాలో కొంతకాలం ఉద్యోగం చేసుకునేలా వీలు కల్పించే OPT ప్రోగ్రాంను రద్దు చేయాలని కోరారు. H1B దరఖాస్తుదారులు స్వదేశంలో శాశ్వత నివాసం కలిగి ఉన్నామని, దాన్ని వదిలిపెట్టే ఉద్దేశం తమకు లేదని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. గ్రీన్ కార్డు ప్రాసెస్ పెండింగ్లో ఉన్న సమయంలో H1B గడువును పొడిగించుకునే నిబంధనలను రద్దు చేయాలని ప్రతిపాదించారు. H1B గరిష్ట కాల పరిమితిని ప్రస్తుతం ఉన్న 6 ఏళ్ల నుంచి కేవలం 2 ఏళ్లకు తగ్గించాలని కోరారు. 40 ఏళ్లుగా H1B వీసా దుర్వినియోగం అవుతోందని బిల్లును కాంగ్రెస్లో ప్రవేశపెట్టిన చిప్రాయ్ ఆరోపించారు. IT నిపుణులను పక్కనబెట్టి తక్కువ జీతాలకే లభించే విదేశీ కార్మికులను కంపెనీలు ప్రోత్సహిస్తున్నాయని అన్నారు. ఈ బిల్లుకు యుఎస్ టెక్ వర్కర్స్, ఇమిగ్రేషన్ అకౌంటబిలిటీ ప్రాజెక్ట్, ఫెడరేషన్ ఫర్ అమెరికన్ ఇమిగ్రేషన్ రిఫార్మ్ సంస్థలు మద్దతు ప్రకటించాయి.